హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏబిటీవీ. ఇరాన్ తయారు చేస్తున్న షాహెద్ డ్రోన్లు ప్రపంచ భద్రతకు పెద్ద ముప్పుగా మారుతున్న ఇలాంటి టైంలో ఇలాంటి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన ఉక్రెయిన్ లాంటి దేశాలు అప్పుడే అమెరికాకు కీలక సమాచారం ఇచ్చిందనే విషయం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక చర్చకు దారితీస్తుంది. యుద్ధం పూర్తిగా ప్రారంభమయ్యి దాదాపు 7 నెలల ముందే కిందకి యుద్ధం పూర్తిగా ప్రారంభమయ్యే దాదాపు 7 నెలల ముందే ఈ డ్రోన్ల విధ్వంసక శక్తి ఎంత తీవ్రంగా ఉంటుందో కీవ్ ప్రభుత్వం వివరించింది. వాటిని ఎలా కూల్చివేయాలనే వ్యూహాలను కూడా తాము పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అప్పట్లో అమెరికాకు జెలెన్స్కీ సూచించారు. కానీ అప్పటి ట్రంప్ ప్రభుత్వం ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదని, ఉక్రెయిన్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సీరియస్గా తీసుకోలేదని, ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని లైట్ తీసుకుని తిరస్కరించిందని సమాచారం. అప్పుడు జరిగిన ఆ నిర్లక్ష్యం ఇప్పుడు అమెరికాకు ఒక పెద్ద సవాల్గా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, ప్రస్తుతం ఇరాన్ తయారీ చేసిన కామికేజ్ డ్రోన్లు ఉక్రెయిన్ యుద్ధభూమిలో మాత్రమే కాకుండా మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రయోజనాలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ డ్రోన్లను అడ్డుకోవటానికి అమెరికా ఉపయోగిస్తున్న అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అవి కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఈ రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం అప్పుడే ఉక్రెయిన్ సూచనలను అమెరికా కనుక గమనించి ఉంటే ఈ డ్రోన్ ముప్పును ఎదుర్కొనే ఒక చీపెస్ట్, చౌకైన, ఇంకా సమర్థవంతమైన మార్గాలు ముందుగానే అమెరికాకు తెలిసి ఉండేవి అని చెప్తున్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఉక్రెయిన్ ఆఫర్ను తిరస్కరించిన అమెరికా ఇప్పుడు అదే దేశం సహాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రష్యాతో ప్రత్యక్షంగా పోరాడుతూ షాహెద్ డ్రోన్లను ఎలా ఎదుర్కోవాలో ఉక్రెయిన్ సైన్యం విస్తృతంగా ఒక అనుభవాన్ని సంపాదించింది. దీంతో ప్రపంచంలోనే అత్యుత్తమ యాంటీ డ్రోన్ వ్యూహాలు ఇప్పుడు వారి దగ్గర ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అసలు దీని నేపథ్యం ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ని దెబ్బతీయటానికి ఇరాన్ నుంచి ఈ డ్రోన్ సాంకేతికతని తీసుకుంది. దానికి యాంటీగా ఆ డ్రోన్లను కూల్చడం కోసం తయారు చేసిన వ్యవస్థే ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర ఉంది. ఆ వ్యవస్థని అప్పట్లో ఆయన ఆఫర్ చేసినప్పటికీ కూడా ట్రంప్ తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో ఇరాన్ డ్రోన్ రహస్యాలను అర్థం చేసుకోవడానికి, ఇంకా తమ రక్షణ వ్యవస్థలను మరింత బలపరచుకోవడానికి వాషింగ్టన్ ఇప్పుడు ఈ కీవ్ సహకారంపై ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామాలు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నాయని చెప్పొచ్చు. అంతర్జాతీయ దౌత్యంలోనూ, ఇంకా రక్షణ వ్యూహాలను దూరదృష్టి, ఇంకా సమయానికి తీసుకునే నిర్ణయాలు ఎంత కీలకంగా ఉంటాయో ఇది స్పష్టంగా చూపిస్తుంది. చిన్న దేశమైనా కూడా ఇచ్చే కీలకమైన ఇంటెలిజెన్స్ని, ఆ టెక్నాలజీని కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే ఎంతటి సూపర్ పవర్ అమెరికా లాంటి దేశానికైనా కూడా సమస్యలు ఎదురవుతాయని ఈ ఘటన రుజువు చేస్తుంది. ఇప్పటికైనా కూడా ఉక్రెయిన్ సహకారంతో ఈ డ్రోన్ ముప్పుకు ఒక దీర్ఘకాలికమైన పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది చూడాల్సిన అవసరం ఉంది.